ఆదివారం. అందులోనూ రాత్రి 7:30 గంటలకు అదిరిపోయే మ్యాచ్ ఉంది. అదే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. చెన్నై గడ్డపై ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ ఐపీఎల్లో ఫస్ట్ ఉప్పల్లో వీరిద్దరి మధ్య తొలి మ్యాచ్ జరగగా అప్పుడు ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో మళ్ళీ ఎస్ఆర్హెచ్ పంచుకొడుతుందా లేదా సిఎస్కే రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్లను తీసుకుంటే రెండు జట్లు సొంత గడ్డపై ఓడిపోయాయి. చపాక్ స్టేడియంలో 200కు పైగా స్కోర్ కొట్టి లక్నో చేతిలో ఓడిపోయింది చెన్నై. ఇక ఉప్పల్లో 207 స్కోర్ చేయలేక ఆర్సీబీ చేతిలో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. సో ఓటములతో ఈ రెండు టీమ్స్కు ఈ మ్యాచ్ ఇంపార్టెంట్గా మారింది. ఇక ఎస్ఆర్హెచ్కు టాప్ 4 బ్యాటర్లే కీలకం. అందులోనూ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఎక్కువసేపు క్రీజులో ఉంటే గెలుపు ఎస్ఆర్హెచ్దే అని చెప్పాలి. ఇక క్లాసెన్ కూడా నిలబడితే దబిడి దిబిడే. మరోవైపు అంతంత మాత్రంగానే ఆడుతున్న మార్కమ్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ జట్టులోకి వస్తే బాగుంటుందన్న ఫీలింగ్ ఫ్యాన్స్లో ఉంది. ఇక చెన్నై విషయానికి వస్తే శివన్ దుబే, రుతురాజ్ గైక్వాడ్లే బాగా ఆడుతున్నారు. వీళ్ళను తొందరగా అవుట్ చేస్తే చెన్నై స్కోర్ 160 నుంచి 170కి నిల్వరించవచ్చు. కానీ చెన్నై బౌలింగ్ మాత్రం బాగుంది. పదిరానా, జడేజా, ముస్తాఫిజర్ వంటి స్ట్రాంగ్ బౌలింగ్ దళం ఉంది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న ఎస్ఆర్హెచ్ ఒకవైపు, బలమైన బౌలింగ్ దళం ఉన్న సిఎస్కే మరోవైపు. ఈ రెండు జట్ల మధ్య యుద్ధం అంటే ఖచ్చితంగా పైసా వసూలు మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తే పిచ్ అనుకూలించే అవకాశం ఉన్నట్లుగా అర్థమవుతుంది. మరి మీరేమంటారు? ఈరోజు మ్యాచ్లో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు?